వై ఆర్ యూ సో స్కేర్డ్ ఆఫ్ పిఆర్? మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్. పిఆర్ ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం. ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. చిరంజీవి గారు లాంటి మహానుభావుడు, ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ సినిమా పాయింట్ చూసారు. మరి ఇక్కడ మనం ఎవరు చూడలేదు కదా సార్. మరి ఇంతమంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం. ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే అల్లుడి సీను అంత పెద్ద బడ్జెట్, హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా? సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్. సార్ అందుకే 1.5 years సినిమాలు చేయలేదు. నేను చిన్న సినిమాలో 4-5 చేసి 4-5 పోయినా మొత్తానికి అతని కెరీర్ పోద్ది. అదే ఒక్క సినిమాతో కొడితే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఇప్పుడు మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టి బ్రహ్మాండమైన స్వింగ్ లో ఉన్న హీరో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఆ సినిమా ఈ రోజున ప్రతి సెంటర్లోని, ప్రతి థియేటర్లోని బ్రహ్మాండంగా ఆడుతోంది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ థ్రిల్ని, హారర్ని అసలు ఇంటికి వెళ్ళే వరకు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిపీట్ ఆడియన్స్తో సినిమా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ సినిమా కిష్కింధపురి. ఆ సినిమా కథానాయకుడే మీకు తెలిసిన మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పుడు ఆయన్ని మనం మన ప్రోగ్రామ్ కింద వచ్చేద్దాం. మీ అందరి తరఫున అతనికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీనివాస్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో నైస్. రియల్లీ అంటే మామూలుగా హీరోలు అనగానే యంగ్ హీరోస్ పాటలు కావాలి, ఫైట్లు కావాలి, లేకపోతే ఎలివేషన్స్ కావాలి, బిల్డప్లు కావాలి, ఇన్ని అడుగుతారు. నువ్వు అసలు ఏం అడగకుండా ఎలాగా ఇప్పుడు యాక్సెప్ట్? సార్ నాకేంటంటే ఈ కుర్రాడు ఏ కథ అయినా చెప్పగలుగుతాడు. ఈ కుర్రాడు ఏ కథలో అయినా ఫిట్ అవ్వగలుగుతాడు. అన్ని రకాల కథలు చేయాలని ఉంది సార్. నాకు 10 సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలని ఉంది. సంవత్సరానికి ఎక్కువ సినిమాలు వస్తే మంచిదని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిలో నేను ఒకడిని. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా సార్, ఈ రోజుల్లో థియేటర్కి ఫీడింగ్ ఉన్నంత వరకు జనాలు ఎప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. నాకు గట్టి నమ్మకం సార్. స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్కి సినిమా అనేది అదేంటంటే అదొక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా. వాళ్ళకి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి మంచి కంటెంట్ ఉన్నంత వరకు థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తాను నేను గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను ఒకటి. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. కొన్ని కథలు మన అద్భుతంగా చెప్పాలి. అందుకే రాక్షసు లాంటి కథ చేశాను, సీత లాంటి కథ చేశాను, ఇప్పుడు కిష్కింధపురి లాంటి కథ కూడా చేశాను, మొన్న భైరవంలో లాంటి కథ కూడా చేశాను. అందరు ఈక్వల్ షేర్ ఉన్న కథలు కూడా చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ చేయబోయే సినిమా కమర్షియల్ కథలు కూడా చేస్తున్నాను. అన్ని రకాలు సార్. నాకేంటంటే అజయ్ దేవ్గన్ గారు, అక్షయ్ కుమార్ ఇలాంటి ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ చేస్తారు. కామెడీ చేస్తారు, రైడ్ సినిమా చేస్తారు, అవును, శైతాన్ చేస్తారు, సింగం కూడా చేస్తాడు. అవును. సో ఎందుకు ఇప్పుడు ఆయన చూడండి, వాళ్ళిద్దరు ఉండటం వల్ల మీకు అక్కడ ఎన్నో కంటెంట్ ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న అక్షయ్ కుమార్ జాలీ ఎల్బీ వస్తుంది, కోర్ట్ డ్రామా చేస్తారు. అసలు మీకు ఎన్ని వెరైటీ ఆఫ్ కథలు చూడండి. అవును. అక్కడ ఎక్కడో నాకు అనిపించేది ఏంటంటే అన్ని రకాల కథలు చెప్పాలి కదా. హీరో అంటే అది కదా. హీరో అంటే ఇన్సెక్యూర్గా ఉండి భయపడుతూ ఉంటే ఇంకా హీరో ఏంటి? హీరో అంటే ఏ కథనే చెప్పాలి, ఏ కథన చెయ్యాలి, ఏ కథన పుల్ ఆఫ్ చేయగలిగితే ఆడి హీరో కదండి. కరెక్ట్. ఇప్పుడు చిరంజీవి అంటే గొప్ప సార్. చిరంజీవి గారు అంత గొప్ప వాళ్ళు ఇంకొన్ని ఉండరు. ఆయన ఎన్ని స్వయం కృషి చేశారు. పసవాడి ప్రాణం ఏం చేశారు. పసవాడి ప్రాణం అంటే మామూలుగా మీరు చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తికి అలాంటి కథ చేస్తారంటే మనం తొందరగా ఒప్పుకో. కానీ అందులో ఆయన ప్రూవ్ చేశారు. అవును. రుద్రవీణ
గ్యాంగ్ లీడర్ అన్ని చేస్తాడు మళ్ళీ. జగదేవికి అతిలోక సుందరి, అన్ని రకాల సినిమాలు సార్. బాలకృష్ణ గారు కానీ, మన వెంకటేష్ గారు కానీ మీరు చూడండి, అవును ఆయన రాజా ఒక ఎమోషనల్ ఉన్న కథలు చేసేవాళ్ళు. మన సీనియర్స్ సార్, మనం ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. మనం ఏ కథను పుల్ ఆఫ్ చేయగలుగుతాం అన్నది హీరో. నా దృష్టిలో వాడు రియల్ హీరో సార్. అంటే ఇప్పుడు నీ జర్నీలో నువ్వు చేసిన సినిమాలు, నువ్వు హీరోయిజం పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీలో నీ ప్లేస్ పరంగా కానీ ఎంతవరకు వచ్చానని నీ క్యాలిక్యులేషన్? అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఈ కుర్రాడితో మనం ఏ కథను చెప్పవచ్చు అనే నమ్మే అంత వచ్చానని నేను అనుకుంటున్నాను సార్. ఫస్ట్ అది హ్యాపీ. నాకు స్టార్డమ్ అనేది వస్తుంది సార్, మెల్లగా గ్రోత్ అవుతేనే హ్యాపీ అని నా కూడా ఒపీనియన్. ఒకటేసారి అంతా వస్తే కూడా తర్వాత ఇంకేం చేయాలో మనకు కూడా తెలియదు. కరెక్ట్. స్టెప్ బై అంటారు చూడండి, మెట్టు మెదుటు ఎదిగితేనే మనకు అదొక హ్యాపీనెస్. స్టార్డమ్ ఇస్ ఎ ట్రావెల్, నాట్ ఎ టైం ట్రావెల్, నాట్ ఎ డెస్టినేషన్ ఆర్ ఎ టైం ట్రావెల్. టైం ట్రావెల్ తప్పకుండా వెళ్ళిపోవడానికి. సో నాకు గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సార్, ఇప్పుడు నేను పెద్ద పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్, బోయపాటి గారు లాంటి, వినాయక్ లాంటి వాళ్ళు, వినాయక్ గారు లాంటి వాళ్ళు అందరూ నాకు ఏంటంటే ఇప్పుడు సాయి నువ్వు ఈ కథ మేము నీకు అద్భుతంగా చెప్పొచ్చు అనే నమ్మకం క్రియేట్ చేశాను. ఒక స్టార్ డైరెక్టర్తో పని చేశాను, కొత్త డైరెక్టర్తో పని చేశాను, కొత్త డైరెక్టర్లతో పని చేస్తున్నాను. నా నెక్స్ట్ అయిందో ఇప్పుడు కొత్త డైరెక్టర్తో పని చేస్తున్నాను. అవును, కొత్త. ఇప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టర్తో పని చేశాను, అంతగా ఆడకపోయినా. ఇప్పుడు చౌకపురి చల్లగా సినిమా చూసి ఈయన కథ పుల్ ఆఫ్ చేయగలుగుతాను చాలా మందికి ఉంటది డౌట్. అవును, బట్ స్టిల్ నేను నమ్మాను, కథను నమ్మాను, ఆయన నమ్మాను, ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ నమ్మాను, కథను నమ్మాను, కథను నమ్ముకొని చేసాం. కరెక్ట్. సో అన్ని రకాలు చేస్తేనే కదా సార్, అది నాకు నా దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ అని నా ఒపీనియన్. కరెక్ట్, 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 అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఇప్పుడు మీ యంగర్ జనరేషన్ కి ఒక రిప్రజెంటేటివ్ గా నిన్ను తీసుకుని మాట్లాడుతున్నాను నేను. వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నువ్వు ఒక హీరోగా నిలదొక్కుకోవడానికి? నువ్వు ఇందాక చెప్పినట్టుగా అన్ని చేయాలి, దాంట్లో నీ ప్రధానమైన ఛాలెంజ్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ రోజులు ఎలా అయిపోయిందంటే కథ దొరకటం ఒక అదృష్టంలా అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి మౌంట్ చేయటం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇవన్నీ చేసి ఒక మంచి సినిమా చేసామనరా, ఒక మంచి విజువల్ ట్రీట్ తోటి, ఒక మంచి సౌండ్ తోటి ఒక మంచి సినిమా చేసాను టైం తర్వాత రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అయింది. సరే రిలీజ్ చేయడం కూడా మనం మంచిగా సోలో వచ్చాం హ్యాపీగా అనుకున్న తర్వాత ఇంకో సినిమాలు రావటం, మన సినిమా మీద పడిపోవటం, దానికి ఒక చిన్న కర్టసీ కూడా ఉండదు. అరే మాకు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల మేము సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మీ పరాన మీరు అనుకున్న డేట్ మీరు 2 months బ్యాక్ అనౌన్స్ చేసినా ఈ డేట్కి వస్తాం అని చెప్పి కర్టసీ ఉండదు. బట్ ఒకసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్ లో వారిని ఎవరు అడగరు, మీరు ఎందుకు వేసారు డేట్ అని. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్ పిఆర్, ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు సార్. అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం. ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు లేరు. బట్ స్టిల్ వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు, పిఆర్ అనేది. ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అదొక పర్సనల్ ఒపీనియన్, ఒక రివ్యూ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, అదొక పర్సనల్ ఒపీనియన్. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఒకప్పట్లో అనుకోండి సార్ 5 వారాలు 6 వారాలు సినిమాలు ఆడి, సో సినిమా బాగుంది, మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ 3 వారాలు నుంచున్నాయి. ఇప్పుడు 2 వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం. 100 days లాగా ఇప్పుడు 2 వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం అనేది ఒక అదృష్టం అయిపోయింది. అది పోనీ దొరికిందా వర్డ్ ఆఫ్ మౌత్ అనిపిలో సినిమా వెళ్ళిపోతుంది. సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు. సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా. ఏంటంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి, సినిమా బాగుందా బాలేదంటే నిర్దాక్షిణ్యంగా చూడకండి. అంటే టైం వేస్ట్ అనపడదు. మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం. అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం. సినిమా బాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి, సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా వద్దా అని. బట్ ఈ పిఆర్ ట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నచ్చుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్. నిజంగా చెప్తున్నా, చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూడండి
మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్లో చూసాను. అది చాలా హ్యాపీనెస్. అప్పుడు అది కనుక ఆడియన్స్ బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు మీ రివ్యూ యూట్యూబ్లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ నేను ఏదైతే అనుకున్నామో, ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో నాగేంద్ర గారు చూసారే, చాలా హ్యాపీ ఫీల్. అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. చూసి చాలా హ్యాపీ. మాకు అదే కదా సార్ ఎనర్జీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని చేశాను సార్ ఈ సినిమా అయితే స్పెషల్. ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా? ఎందుకంటే అదే అన్నాను, ఈసారి క్రిటిక్స్ ని, మన మీడియా మిత్రుల్ని అందరిని, చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని, వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి. అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాక్షసు సినిమా మీరు అలానే పట్టుకెళ్లారు. అందరు సపోర్ట్ చేశారు, యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమాకి. గ్రేట్ ఫిల్మ్. సో అందరు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు. అరే మీరు అందరు సపోర్ట్ చేసి సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుంది కదా, అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగింది. సో అక్కడ 90% అందరు పాజిటివ్ గా రాశారు సార్. నేను వెరీ వెరీ హ్యాపీ, అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి. బట్ అక్కడ 10% ఉంటుంది కదా, ఆ 10% ఎక్కడ ఫాల్ట్ లో నాకు తెలియలా. నాకు నిజంగా ఫస్ట్ టైం తెలియలా. అంటే మేము వ్యూవర్ స్టిక్ టు ఇట్ ఇస్ జానర్ సార్. హారర్ మిస్టరీ అని చెప్పాం. ఫస్ట్ హాఫ్ అంతా హారర్ జంప్ స్కేర్స్ పెట్టాం. సెకండ్ హాఫ్ మిస్టరీ సార్. అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుతం ట్విస్టులు. ఎక్కువ టెస్టులు సెకండ్ హాఫ్ లో ఉన్నాయి. కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో. కానీ సెకండ్ హాఫ్ కి భయపెట్టి సినిమా చేయాలని నాకు లేకుండే సార్. మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం. ఒక న్యూ ఏజ్ సినిమా సార్. ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి. అవును, మీరు రాక్షసుడి సినిమా లాగే దీని ఫ్లాష్ బ్యాక్ అసలు మీరు ఆ ట్విస్ట్ గానీ, 2-3 వచ్చే ట్విస్టులు గానీ, క్లైమాక్స్ ట్విస్ట్ గానీ, ఇంకా సినిమాలు ఇంకే హై ఇవ్వగలుగుతాం. అంతకన్నా ఏం ఇవ్వగలుగుతాం? మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం, సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం, నేను డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు, ఎక్కడ ఏది లేకుండా, ఎక్కడ ఒక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ గానీ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. అందుకే మనకి నగరానికి కానీ ధూమపానం కానీ అలాంటి కాడే పడలే మన సినిమాలో. అంత క్లీన్ ఫిల్మ్. అదే అసలు మేజర్ సర్ప్రైజ్. ఆ బ్లడ్ పెట్లా, గోర్ పెట్లా. ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్, ఇలాంటి సినిమాలు కనుక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు వస్తాయి సార్. కరెక్ట్. ఇంకో 10 మంది రైటర్లు రాస్తారు. కరెక్ట్. మాలాంటి హీరోలు అందరం ఇలాంటి అరే ఈ స్పేస్ లో ఒక సినిమా అందరూ అటెండ్ చేస్తారు. సర్వైవల్. నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడిని సార్, హారర్ సినిమా మేము చేయమనేవాడు. ఎందుకు హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్. ఇప్పుడు మ్యాడక్ ఫిల్మ్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ముంజియా, స్త్రీ 2, వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్, చావా, వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు. సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా. మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్లీ విలన్ ఏంటంటే చాలా మంచోళ్ళ మనం ప్రొజెక్ట్ చేస్తాం. అందుకే యూనో దెయ్యం వేయడం చెప్పి చూపిస్తాం. ఇందులో వాడు దెయ్యమే, ఆడ మంచోడు కాదు దెయ్యమే. అది చాలా కొత్త పాయింట్ కదా, కొత్త పాయింట్. అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు. కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాను చోటు సపోర్ట్ రాకపోతే చిన్న యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్. మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తల ఒక చెయ్యేస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమాకైనా కావాలి, అందరి సినిమా కూడా అన్ని ఆడాలి. అప్పుడే కదా ఇండస్ట్రీ బాగుండేది. 10 సినిమాలు ఆడాలి, 10 సినిమాలు రావాలి. కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు. ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు. అన్ని సినిమాలు బాగుండాలి. మీరు అడగండి, నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్. నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని. అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు. కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే నువ్వేదో ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు. మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు. యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడే పుట్టావు, అన్ని విషయాలు నీకు తెలుసు. వై ఆర్ యూ సో స్కేర్డ్ ఆఫ్ పిఆర్? మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు. దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపించింది? సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్, మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా, మేము చాలా కష్టపడి పైకి వచ్చాం, మేము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదేవాడికి తెలుస్తుంది దాని లోతు ఎంత అనేది. దిగే వరకు తెలియదు సార్. దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు విల్ డిస్కవర్.
తప్పించి కీప్ డిస్కవరింగ్, డిస్కవర్ అన్నమాట. బాగుంది. You'll discover. you'll keep discovering, you'll keep learning, you'll keep fighting, you have to keep swimming. అవును, నీకేంటి ఫైటింగ్? నాకు ఇప్పుడు సినిమా keep fighting and తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్న రోజుల్లో ఉన్నాం. జెన్యున్ చెప్తున్నా. వడ్డన్నది ఉండదు కదా ఇక్కడ, అలాగే ఈదుతుండమే ఐదుగురు ఉన్నాయి. కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ చేరి ఈ ప్రాసెస్ లో కూడా టపక్కమని ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు. లేకపోతే ఏదో ఒకటి యూ హ్యావ్ టు పిన్ పాయింట్ తప్పించి. కానీ నాకు అందుకే ఒకసారి నాన్నగారు ఇంటర్వ్యూ చూశారు, నాకు భలే అనిపించింది. నాన్నగారు ఇంటర్వ్యూలో అన్నారు, సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు. సక్సెస్ ఇస్ డిఫైన్డ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి, ప్రేక్షకుల ఆదరణ పొందుతాం చూసారా, అదే మంచి సినిమా. బాక్స్ ఆఫీస్ విల్ నెవర్ జస్టిఫై అన్నారు. చాలా మంచి మాట అది. అది నాకు నిజంగా ఇప్పుడు భలే అనిపించింది. ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఆయన ఒక పెద్ద దసరాలాంటి సినిమా చేసిన నెక్స్ట్ మీడియా ఆయన చేస్తారు. సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటంటే ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా. ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా, హిట్ కొట్టాం కదా, నెక్స్ట్ ఇలాంటి జోనరే చేద్దాం, సేఫ్ గేమ్ ఆడదాం. ఎందుకు ఆడియన్స్ కి ఇది నచ్చింది ఆల్రెడీ, వాళ్ళు మ్యానిపులేట్ చేసేద్దాం, మ్యానిపులేట్ చేసేద్దాం, ఈజీగా ఉంటుంది అని అనుకుంటా. సో అలా కాకుండా ఆయన అలా ఆలోచించినప్పటి నుంచి నాకు ఆ ఛాలెంజ్ అనిపించింది. అందుకే నేను కొత్త కథలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎస్, అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నారు. అంటే నాని ఏ సినిమా చేసినా వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు అని. ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి? నాన్నగారిని ఎదురుగుండానే యూ ఓన్లీ టోల్డ్ ఇస్ ఎగ్జాంపుల్. నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు? బికాజ్ సినిమా చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇప్పుడు నాన్నగారు అంటే ఒక లాంగ్ జర్నీ, ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎందుకంటే నేను నాన్నగారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూస్తున్నాను దగ్గర నుండి. మనం రైడెన్ సినిమా చేసాం నాన్నగారితో. అప్పుడు నాన్నగారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు అనమాట. మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు ఆయన్ని. సో ఆయనకి ఏంటంటే షైగా ఎందుకు ఇప్పుడు కొంచెం షైగా ఉండేవాళ్ళు. బట్ ద వే హీ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి. బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి. ఇప్పుడు ఏది మనకు ఓవర్ నైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్. ఏదో ఒక రోజులో వచ్చేది, ఏదో ఒక రోజులో పోదు. ఇదేంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతిరోజు, మన మొదటి రోజే. బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది. మనం నార్మల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్ లో జనాలు యాక్సెప్ట్ చేశారు కదా అని. బట్ నాన్నగారు అలా చెయ్యరు. నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ఆలోచన? 100% సార్. నేను ఇప్పుడు నేను యాక్చువల్ మీరు నా చూసుకున్నా సరే సార్, నేను డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను. నేను ఎంతో సక్సీడ్ అనేది సెకండరీ, కానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడు సీన్ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేస్తాడు, కొత్త పెద్ద హీరోతో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్మ్ స్వీడినోడు. నేను చాలా లో బడ్జెట్ లో భీమేన్ శ్రీనివాస్ గారితో, పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు, బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కథ చేశా. థర్డ్ జైజానికి మళ్ళీ 4 సాక్ష్యం. అవును, సాక్ష్యం కూడా పంచభూతాల మీద. కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్. ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాన్, దాని రీచ్ వేరే. ఇప్పుడు మీరు కిషన్పూరి మీకు అంత కంటెంట్ బేస్ చూస్తే మీకు కమర్షియల్ ఉంటుంది సినిమా చూడటం. కమర్షియల్ వాల్యూస్ ఉంటుంది. మీకు విజువల్ గా మంచి ఫీస్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. మన అనిల్ రావుపూడి గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నా చాలా నావల్ పాయింట్ ఉంటుంది. అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం, నవ్వాం, కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్. ఆ సినిమా చూడంగానే మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను, నాకు యాక్టింగ్ ఇచ్చిన గురువు. నేను సౌరభ్ సత్యదేవ్ గారికి, అరుణ భిక్షు గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందవ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు. గురుదక్షిణ కింద ఊరికే సార్. నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు, జస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం ఒక సాటిస్ఫాక్షన్. గురువుతో నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే లైఫ్ ఒక సర్కిల్ లాగా. కరెక్ట్. వాళ్ళతో యాక్ట్ చేయడం, అరుణ భిక్షు గారితో యాక్ట్ చేయడం, సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నాకు. అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసామనుకోండి, చాలా ప్రీచిగా అనిపించచ్చు. 100% ప్రీచిగా అనిపిస్తుంది. సో 2.5 hours సినిమా మీకు చాలా ప్రీచిగా అనిపించవచ్చు. అవును, కానీ మీరు అదే అంటారు, నేను చెప్పే ఒక నావెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ ఇంపాక్ట్ఫుల్ గా చెప్తే దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. సో సాక్ష్యం లాంటిది కూడా నాకు అలా అనిపించింది. కవచం 1 day లో జరిగే థ్రిల్లర్, సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్, రాక్షసుడు
చిన్నపిల్లల్ని మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరితనం అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు అంత గొప్ప మాట ఇచ్చారు. మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం. చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి. అవును. సో మేము అందుకే అంత నావెల్ పాయింట్ ని కూడా మేము కమర్షియల్ చెప్తే మరి అదే నేను అందుకే నా వీడియోలో చెప్పా, చిరంజీవి గారు లాంటి మహానుభావుడు ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఈ సినిమా ఆయన పాయింట్ చూసారు. మరి ఇక్కడ మనం ఎవరు చూడలేదు కదా సార్. మరి ఇంతమంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం, సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం, సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా. అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు, అన్ని చోట్ల క్రిటిక్స్ ఉన్నారు. ఆడియన్స్ మించిన క్రిటిక్స్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చూస్తున్న పాయింట్ కూడా మన సో కాల్ మీడియాలో ఉన్న క్రిటిక్స్ చూడలేకపోతే ఎట్లా? అది మీకు అర్థమైందా సార్? అర్థమైంది. ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు ఆ పాయింట్ కూడా ఉందని కూడా తెలియదు. మరి ఎలా హౌ కెన్ వీళ్ళ ఒపీనియన్స్, హౌ డస్ ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్? కరెక్ట్. అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్, ఏంటంటే ఈ రివ్యూలు అన్నవి కొంచెం ఏదో మొత్తానికి బయాస్డ్ గా ఉంటున్నాయి అని ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది. ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే. చిన్న మార్పు మొదలైంది. వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి, ఆ ప్రీ రిలీజ్ బడ్జ్ ఉంటుంది కదా, అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగ తప్పదు. ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్, వెళ్తున్నారు, బాగున్న సినిమా హ్యాపీగా. మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి, ఎందుకంటే ఓ పక్కన మిరాయి పడింది, ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది, ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది. ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి గొప్ప విషయం. నీ సినిమా నిలబడింది. మీ నాన్నగారే అన్నారు నాతో, మా అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యాడని. శత్రువు సినిమా తర్వాత రామానాయుడు గారు అన్నారు నాతో, నా కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు. శత్రువు సినిమా తర్వాత, అంతకుముందు అప్పుడు 10-15 సినిమాలు చేశాడు వెంకటేష్ బాబు. అలాగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం, మా డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండమైన సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం, దాన్ని ఎట్లాగా నువ్వు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దట్? అంటే సార్ చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తే ఇప్పుడు డెమన్ స్లేయర్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉండింది. మీరు చెప్పే సినిమాలతో పాటు డెమన్ స్లేయర్ కూడా ఇంకా ఎక్స్ట్రాడనరీ. అవును, కలెక్షన్స్ కానీ అన్ని. బట్ స్టిల్ ఈ అన్ని సినిమాల్లో మన సినిమా నుంచోవటం అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్, ఏ సర్టిఫికేట్ సినిమా చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు అని ఉంది. బట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకోండి మా సినిమా, అది వేరే విషయం. బట్ ఇన్ని ఆర్ట్స్ పెట్టుకొని కూడా సినిమా నుంచి ఉందంటే అది కేవలం గొప్పదనం సినిమా సార్. అదే నేను బిలీవ్ చేస్తాను. ఇక్కడ మనం ఉన్న అందరికంటే కూడా సినిమా గొప్ప సార్. 100%. దాంట్లో డౌట్, అన్నిటికంటే గొప్ప. 24 క్రాఫ్ట్లు కలిసి పనిచేసేది అది నీ ఒక్కడి సినిమా కాదు. డైరెక్టర్ వీఆర్ జస్ట్ ఫేస్ ఆఫ్ దట్ పోస్టర్ అండ్ దట్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ సినిమా అన్నిటికంటే గొప్పది. ఒక సినిమాకి ఎంతో మంది హోప్స్ తోటి, డ్రీమ్స్ తోటి కష్టపడతారు. చాలా మందికి ఉపాధ్యం. చాలా మంది సినిమా చూస్తే ఒక చిన్న ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఒక మంచి సినిమా చూస్తే సార్ ఆ ఎనర్జీ వేరు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఒక మంచి సినిమా చూస్తే నాకు ఆ రోజు నేను డేలో ఇంకా చాలా యాక్టివ్ గా పనిచేస్తాను. అవును కదా, నిజంగా సార్. ఒక మంచి సినిమా చూస్తే మీరు ఆ రోజు చూడండి, లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆ డే మీ ఎనర్జీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఒక మంచి సినిమా చూడటం అనేది మన అందరికి చాలా ఇంపార్టెంట్ థింగ్. 100%. ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పటి వరకు నువ్వు జరిగిన వాటిల్లో ఆర్ యూ రియల్లీ, అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరీర్ తోని? అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను, ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి. అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం. మన తెలుగు సినిమాల్లో హిందీలో 70 అన్ని మిలియన్ వ్యూస్. నేను బాంబే, ఢిల్లీ వెళ్తే నాకు చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా. సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం అని. నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ నుంచి బయటకు కూడా దింపుతారు. ఇన్స్పెక్టర్ విజయ్ పిలుస్తారు నా క్యారెక్టర్ పేరుతోటి. కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్. సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు. ఇన్స్పెక్టర్ విజయ్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్, లవ్ దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను. అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు, కాకపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి, నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ గానే ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద సంస్థ. అక్కడ
వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాట్ స్మాల్. సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్, నేనే హిందీ సినిమాలు అయితే చేయలే. అవును. సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్ అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల, అక్కడికి వచ్చిన ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా ఆపర్చునిటీ అనేది నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా సార్ ఎవరైనా. 100%. అండ్ మీ నంబరు పెన్ స్టూడియోస్ ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు, సాయి దుర్గ తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేసాం. 5,000 SFT ఆఫీస్. అక్కడ దాని పైన 50,000 SFT ఆఫీస్ నన్ను పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి. అవును. ఆ ఏజ్ కి ఆ సీనియారిటీ ఎక్స్పీరియన్స్. అప్పుడు 27 years 26 years సార్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ రావడం ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది. సో నేను వచ్చి అప్పటికి 6-7 years అండి ఇండస్ట్రీలో. 6-7 years కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్. మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో 2-3 చేశారు. ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంత ఆడలేదు, కాంతారా రాలేదు. నేను సైన్ చేసినప్పుడు సార్ KGF ఆడలేదు, అప్పుడు KGF రిలీజ్ అవ్వలేదు. వెల్ బిఫోర్ దట్ ఐ సైన్ దట్ ఫిల్మ్. బట్ నా బ్యాడ్ టైం ఏంటంటే ఇవన్నీ తర్వాత వచ్చినాయి. సో ఆ రేంజ్ మ్యాచ్ అవ్వలేకపోయింది. పుష్ప, KGF, కాంతార ఇవన్నీ దెబ్బకొట్టాయి. నేను దెబ్బేం కొట్టలేదు సార్. అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది, టేస్ట్ మారింది, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు, టేస్ట్ మారింది వాళ్ళకి. ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర్వాత స్పెషల్లీ థియేటర్ కి వరకు రావాలంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి. నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు, రీమేక్ సినిమా ఎందుకు రావాలంటున్నాడు. కరెక్ట్. సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ బ్రింగ్స్ ఆడియన్స్ టు థియేటర్స్. అవును, lot of factors. Not one. You don't know what one is. Yes, now what one is. What that one is. Nobody knows. Nobody knows. అంటే ప్రతి వాళ్ళ కెరీర్ లో బోల్డ్ యాస్పిరేషన్స్ ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్ ని, ఆ ఆశయాలను రీచ్ అయ్యే మార్గంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. నువ్వు ఇక్కడే పుట్టచ్చు, నీకు ఇక్కడ 4 బిల్డింగ్లు ఉండొచ్చు, ఫిల్మ్ నగర్ లో ఏం లేవు, 10 కార్లు ఉండొచ్చు. సార్ అన్ని సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది మాకు, సినిమానే ఇచ్చింది, అదే సినిమానే పట్టుకెళ్ళింది, మళ్ళీ సినిమానే ఇచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతా సినిమావే, ఏదన్నా సినిమానే సార్. మాకు చేసిందంతా సినిమానే. అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని, ఎవరి కెరీర్ నైనా, ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది శ్రీనివాస్. 100% అప్స్ అండ్ డౌన్ చేస్తా సార్. అది నీకు ఫేస్ చేసావా నువ్వు? నేను చాలా చేశాను సార్. ఎలా ఏంటి సార్, ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం? మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి. కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరేమన్నారు. అప్పుడు అంటే కొంతమంది మంచి మాట్లాడతారు, అంతా పోయిందని మాట్లాడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ ఎ ఫాదర్, అప్పుడు నేను ఇంకా 21 years యంగ్ బ్లడ్, ఏదో చేయాలి ఉంటుంది మా ఫాదర్. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు, మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. కానీ ఎలా తెలియదు. కరెక్ట్. ఎందుకంటే సినిమా కదా, అప్పటికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్, దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. సో ఇవన్నీ జరగాలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్. అంటే చిన్న డీల పట్టడం అనేది కామన్, బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్, మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్. సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, నేను అంతే కష్టపడి, ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా. మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్సీ లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి. జాగ్రత్తగా ఉన్నా, ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడికి అన్నిటికీ దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడ్డా. అంటే పబ్బులు ఆదరణ కోసమే పడ్డా. పబ్బులు క్లబ్లు అలాంటివి ఇప్పుడు చూసారా, ఎప్పుడు చాలా తక్కువ సార్. నా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి LKG ఫ్రెండ్స్, వాళ్ళనే ఫ్రెండ్స్, నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతో హ్యాపీ. మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి, సినిమాలో మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, మంచి సినిమాలు ఎలా చేయాలి, ఇదే ఆలోచన. కరెక్ట్ 100% కరెక్ట్. కానీ ఇప్పుడు అల్లుడు సీను అంత పెద్ద బడ్జెట్, హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్. అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది, రాణా చేశాడు, అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆయన్ని. ఆ రోజున కామెంట్ అది, ఒక యంగ్ కొత్త న్యూ ఎంట్రెంట్ కి అంత బడ్జెట్లు, అంత స్టేట్లు, అంత సూపర్ స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది. వాట్ ఈస్ యువర్? అప్పుడు నాకు తెలియదు కూడా తెలియదు సార్. అప్పుడే 19 years యాక్టింగ్ చేయమంటే చేసి కదా. అంటే వెన్ యూ గ్రూ అప్, అది అప్పుడు అనిపించింది ఇప్పుడు కూర్చుంటే బాగుండే ఎక్స్పీరియన్స్ వచ్చాక.
అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చిస్తారు నాకు ఆ లాంచ్. ఇప్పుడు వచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంతే. అదేలే. బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట, నేను మా ఫాదర్ అప్పుడే విన్నా, నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ అని ఎప్పుడు అడగలేదు నేను కూడా. సో మామూలు మా ఫాదర్ ఇంటర్వ్యూలో అన్నాడు, నేను చిన్న సినిమాలో 4-5 చేసి 4-5 పోయినా మొత్తానికి అతని కెరియర్ పోద్ది. అదే ఒక్క సినిమాతో కూడితే ఒకటేసారి హీరో 10 మంది తెలుస్తాడు, ఈ కెరియర్ అన్ని కేపబుల్, డాన్సులు బాగా చేయగలుగుతారు, యాక్షన్ బాగా చేయగలుగుతారు, యాక్టింగ్ బాగా చేయగలుగుతారు, అన్ని బాగా చేయగలుగుతాడు అని చెప్పి ఒకటే సినిమాలో ప్రొజెక్షన్ మంచి స్టోరీలా ఉంటది కదా అని ఆయన ఒపీనియన్. విచ్ ఇస్ అన్ అమేజింగ్, నిజంగా జెన్యూన్ గా అదే కదా సార్. బట్ ఇట్ కాస్టెడ్ సో మచ్ కదా అది. కాస్ట్ అంటే మా ఫాదర్ మమ్మల్ని ఇంజనీరింగ్ చదివించలేదు, డాక్టర్ చదివించలేదు, సో ఇట్ మేబీ దాని ఫీజు అక్కడ కట్టాను అనుకోవడం అంతే. బాగుంది. 4-5 ఏళ్ళు కట్టాల్సిన ఫీజులు నేను ఒక నీ ఫిలాసఫీ బాగుంది యాక్చువల్ గా. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతే, దాన్ని మించింది లేదు కదా ఈ ప్రపంచంలో. ఎనీథింగ్ సార్, వి హావ్ టు ఆల్వేస్ టేక్ ఎనీథింగ్. అది నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు నిన్ను హాంట్ చేసింది శ్రీనివాస్? ఇప్పుడు మీరు మాతో మాట్లాడకపోవచ్చు, మాకు చెప్పకపోవచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడగకపోవచ్చు, అడిగినా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, బట్ స్టిల్ ఒక ఇప్పుడు మన అల్లుడి సీన్ గురించి ఇందాక నువ్వు దాన్ని బాగా డిస్పైర్ చేసావు, డిఫైన్ చేసావు నువ్వు బాగా. ఆ ఫీల్ కొంతవరకు కొన్నాళ్ళ పాటు ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, ఎంత కాదన్నా కూడా. అది ఆ ఫీల్ ఎప్పుడు పోయింది నీకు? అమ్మ మనం పొరపాటు చేసాం, మన మీద పొరపాటు జరిగింది అన్నది ఒక ఎదిగాక ఒక మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అంటే సార్ నిజం చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన 1 month కి రభస రిలీజ్ అయింది. సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్. సో అందుకే 1.5 years సినిమాలు చేయలేదు నేను అల్లుడి సీన్ అయిపోయాక. సో 1.5 years ఐ డిడ్ంట్ డు మూవీస్. సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు. సో యాజ్ ఎ సన్ గా నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటాం ఇంపార్టెంట్. నేను ఆ టైంలో ఎవ్రీబడి వర్ లుకింగ్ అప్ టు మీ. కరెక్ట్. నా ఎనర్జీ లెవెల్ గురించి, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి, నా ఎనర్జీ బట్టి మా ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు. సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం, ఐ డోంట్ నో. సో నేను చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ ప్రొజెక్ట్ చేసేవాడిని. ఏం కాదు, వీల్ సీ ఇట్, వాట్ కమ్స్ ఆర్ మే వీల్ సీ ఇట్ అన్నట్టుగా ఉండేవాడిని. కరెక్ట్. సో that mahal was different. So by the time I realized or anything, I just wanted to be confident, I wanted to be strong. అదొక్కటే నీ దగ్గర ఉన్న చాయిస్. అదొక్కటే ఉన్న చాయిస్. సో we have to be just be strong and happy. దాన్ని బట్టే మా ఫాదర్ హ్యాపీగా ఉంటారు, మా మదర్ హ్యాపీగా ఉంటారు, మా తమ్ముడు హ్యాపీగా ఉంటాడు, మా నాన్నమ్మ హ్యాపీగా ఉంటారు. ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకున్నాడు. కరెక్ట్. అండ్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు. అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అందరు, మదరు, ఫాదర్, అమ్మమ్మ అందరూ. సో నైస్, రియల్లీ సో నైస్, సో నైస్, సంథింగ్ వెరీ ప్లెజెంట్ టు లిజన్ టు. ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా? అంటే మీ ఫాదర్ నిర్మాత. అదే సార్, అదే అంటారు చాలా మంది. సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్, కానీ మా ఫాదర్ ఏం స్టార్ గా. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. స్టార్ అంటే వాళ్ళకు సర్టన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి. ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కరిని నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి, నా కష్టంతోనే సంపాదించుకోగలుగుతా. కరెక్ట్. నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలుగుతా తప్పించి నాకేం ఫ్యాండమో స్టార్డమో లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను ఒక స్టార్ కొడుకును అనుకోండి, ఆయనకు ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాన్స్ అంతా మనకు ఆటోమేటిక్ గా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కొంత. బట్ మనకు అది కాదు కదా సార్. మనది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అనేది నేను సంపాదించుకోవాలి. సంపాదించుకున్నా అది సంపాదించుకోవడం హ్యాపీనెస్ సార్. ఇప్పుడు అల్లుడు సినప్పటి నుంచే అది సంపాదించుకున్నాను కదా సార్. ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడు సీను మనలో ఒకటి అని చెప్పి నన్ను ఓన్ చేసేసుకున్నారు. అవునా? అది జరిగిందిలే. సినిమా మిస్ఫైర్ అయినా నువ్వు మిస్ఫైర్ అవ్వలేదు, నేను మిస్ఫైర్ అవ్వలేదు. సార్ అల్లుడు సీన్ సూపర్ హిట్ సార్. అల్లుడు సీను సార్ ఒకటి చెప్తాను సార్, ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్ విత్ దట్. అదే సార్, ఫైనాన్షియల్ కంఫర్టబుల్ నాకు మా ఫాదర్ కదా. మా ఫాదర్ కాకుండా ఇంకెవ్వరు ఆ సినిమాకి లాస్ అవ్వలేదు కదా. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరికి ఎక్స్ట్రా ఎగ్జిబిటర్స్ ఆ సినిమాలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ చేస్తున్నారు సార్. ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్స్ సార్. ఒక డెబ్యూటెంట్ కి ఆ రోజుల్లో ఆ కలెక్షన్ రావడం అనేది అమేజింగ్ సార్. చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అవి. నోబడి కెన్ బీట్ ఇట్. మీరు ఏమన్నా అనుకోండి. జయజానికి నాయకు కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వెరీ హ్యాపీ సార్, ఎక్సెప్ట్ రవీందర్ రెడ్డి గారు. సో రవీందర్ రెడ్డి గారు నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లానే. సో ఆయన ఎవరు సినిమా చేసి పెడతా, ఎప్పుడు కూడా మేము సినిమా చేస్తాం ఆయనకి. ఆయన చాలా ప్యాషనెట్ వ్యక్తి. ఆయన నన్ను నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు. ఆయన నన్ను బోయపాటి గారు నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు. నా ఫ్రెండ్ బోయపాటి గారు సపోర్ట్ ఉందని చెప్పి ఆ బడ్జెట్ పెట్టారు. ఎవరికైనా ఈ రోజు అంతే కదా, సినిమా అనేది అందరు సపోర్ట్ ఉందని చెప్తే సినిమా బడ్జెట్ పెడతాం, కానీ ఒకళ్ళు నమ్మి ఎవరు సినిమా పెట్టరు సార్. ఎవరు పెట్టరు.
ఎవ్వరు పెట్టరు, ఎప్పుడు జరగదు అది. ఏదో ఒక మంచి కథ ఉండాలి, ఏదో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. ఒక మంచి కథ అయినా ఉండాలి, ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి కాస్ట్ ఉండాలి, మంచి టెక్నీషియన్స్ అయినా ఉండాలి. ఇవన్నీ ఏదో ఫ్యాక్టర్స్ కుదిరితేనే సినిమా. కరెక్ట్. ఒక్కడి సత్తా ఒకరితో సినిమా కాదు సార్. గొప్ప గొప్ప స్టార్స్ కూడా స్టార్ డైరెక్టర్స్ తో పని చేసినప్పుడు హిట్లు వచ్చినాయి. అప్పట్లో కాకపోతే ఏంటంటే స్టార్ డైరెక్టర్స్ మళ్ళా 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీసేవాళ్ళు కాదు. అప్పుడు ఏ హీరో కాదు ఆ హీరోతో సినిమాలు చేసేవాళ్ళు. అవును అవును. హ్యాపీగా బోల్డ్ సినిమాలు వచ్చాయి, అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే అందరి కెరీర్ కి నీ కెరీర్ కి చిన్న తేడా ఏంటంటే నువ్వు మొదట బిగినింగ్ నుంచే అది మరి మంచో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నువ్వు పెద్ద పెద్ద కొండలను మోసావు బిగినింగ్ నుంచే. ఏదో లైటర్ వెయిన్లో వదలడం, ఎంత ఈ గుర్రం ఎక్కడి వరకు పరిగెడుతుందో చూడడం, పర్లేదు అయితే ఇంకొంచెం వదలొచ్చు గుర్రాన్ని, ఇంకొంచెం ముందుకు వదలొచ్చు అన్న క్యాల్కులేషన్ లేకుండా మొదటే నీ మీద ఇంత కొండ పెట్టి దాని మీద మళ్ళీ జై జానకి జానకి మళ్ళీ ఇంకో పెద్ద కొండ కదా, కొండలు మోసిన బెల్లం కొండ కదా కొండలు మోయడం అనేది బెల్లం హనుమంతు లక్షణాలు అంటారు కదా, కొండను మోయడం అనేది. సార్ అదేంటండి సార్, అది ఏంటంటే బట్ నేను అంత యంగ్ ఏజ్ లోనే అంత కొండలు మోసాను కాబట్టే ఇప్పుడు నాకు మేబీ ఐ అండర్స్టాండ్ సినిమా మచ్ బెటర్, ఈజియర్. మేబీ నేర్చుకునే లోపల మళ్ళీ నా 40 వచ్చేదేమో. మీకు అర్థమైందా సార్? ఎందుకంటే ఇదంతా నేర్చుకొని తెలుసుకునే లోపటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేస్తే ఇంకా అప్పుడు మనం తెలుసుకుని నాకు ఇంకా ఏం నేర్చుకుని అనిపిస్తుంది సార్. ఈలోగా నీ కొడుకు వచ్చేస్తా అది అవుతుంది ఒకటి. బట్ ఐమ్ సేయింగ్ ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడే నేను ఇంకా ఏం నేర్చుకుని అనిపిస్తుంది సార్. ఇప్పుడే నేను ఇంకా ఇండస్ట్రీ సముద్రంలో ఫీల్ అవుతుంటా కదా. మరి ఎప్పుడైనా ఎవరికైనా అది ఇంకా చాలా ఇదాలు అనిపిస్తుంది. అవును, ఇంకా చాలా గొప్ప కథలు చెప్పాలని ఉంది. ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం? నువ్వు నిన్ను బాగా నేను ప్రెజెంట్ చేసుకోగలను, లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది అసలు చేస్తాం అన్ని వచ్చిన తర్వాత. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఎప్పుడు అది ఉండదు సార్. ఆడియన్స్ కానీ థియేటర్ తీసుకొచ్చి సినిమాలు చేయాలని ఇష్టం. ఓకే, థియేటర్ సినిమా ఆడియన్స్ మటుకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. కాదు, నువ్వు ఇందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు. అవును, ఓ స్వయం కృషి, ఒక రుద్రవీణ, ఒక దగ్గర అతులకు సుందరి, ఒక ఆపద్ బాంధవుడు. అవును, ఈ కైండ్ ఆఫ్ అంటే సార్ అప్పుడు జనరేషన్ అప్పుడు ఏమైందంటే సార్ థియేటర్ 100% వచ్చేవాళ్ళు. అప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ కి. ఇప్పుడు మన ఫోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఉన్నాయి. సార్ వాళ్ళు చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సార్ వాళ్ళు 4 స్టార్స్ ఉండేవాళ్ళు, చక్కగా 3 నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి. హ్యాపీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఒక 100 days రన్ చూసేవాళ్ళం. ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా, నేను బాలకృష్ణ గారితో సినిమాలు చేస్తున్నప్పుడు, మా ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా, ఆది, చెన్నకేశ్వరుడి, లక్ష్మీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా, కాంచన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండలు ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఇప్పుడు ఏంటంటే చాలా 3 రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి. మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా. ఒక పోస్టర్ ద్వారానో ట్రైలర్ ద్వారా అది కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు చూసి ఇది ఓటీటీలో చూసేద్దాం రా అంటాడు. అవును, వెయిట్ చేస్తారు ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. మీరు మరి మీ ఇండస్ట్రీ వాళ్ళు ఓటీటీ కూడా వెంటనే వదిలేస్తున్నారు ఓటీటీలు. మరి దాని గురించి మాట్లాడేందుకు గొప్ప కాదు సార్. ఈ మాటలో నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు ఇందాక వరకు చెప్పింది సమంజసంగా ఉంది. కానీ మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్. అవును సార్, ఇప్పుడు కానీ ఇండస్ట్రీ ఎవ్రీ 10 ఏళ్ళు మారిపోతుంది సార్. ఎవ్రీ 5 ఏళ్ళకి మారిపోతుంది. 10 ఏళ్ళ వరకు మర్చిపోండి. ఎవ్రీ 5 years కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతాం మీరు చూస్తున్నారు కదా. కోవిడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది, కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండింది సార్. ఇండస్ట్రీ అనేది మారుతూనే ఉంటుంది సార్. మనం టైంకి తగ్గట్టుగా మనం మారిపోవాలి. ఇప్పుడు అందుకే అంటే కిష్కిందపురి లాంటి సినిమా 100% థియేటర్ లో చూడాల్సిన సినిమానే. కొన్ని సినిమాలు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని మాటే అందుకే వచ్చింది అందుకే అది ఎగ్జాక్ట్లీ థియేటర్ లో చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఇంపాక్ట్ ఆ సౌండ్, ఆ సిస్టమ్, ఆ హారర్ విజువల్స్, ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఆ సౌండ్ డిజైన్. ఇప్పుడు ఈ స్పీకర్ ఇలా అనిపించాలి, ఆ స్పీకర్ అలా అనిపించాలి, ఈ స్పీకర్ వెళ్ళిపోయింది, మనం ముందుగా సౌండ్ డిజైన్ చేస్తాం సార్. అవును, అది థియేటర్ ఎక్స్పీరియన్స్. కానీ అన్ని జోనర్ మనకు అది ఇవ్వలేము. మీకు అర్థమవుతుంది సార్ మేము చెప్పింది? కొన్ని జోనర్స్ మనకు అది ఇవ్వలేము. కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా. కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పొచ్చు, కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, కొత్త లైటింగ్ తో మనం వీ కెన్ ప్లే. కొన్ని సినిమాలు అలానే తీయాలి, కొన్ని సినిమాలు ఇలా తీయాలి. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. అంటే ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు
రామ్ చరణ్ గారు రంగస్థలం లాంటి సినిమా తీసుకున్నాడు, వచ్చే చెవిటివాడు, అవును సార్. బుచ్చిబాబా. అవును. అండ్ ఇప్పుడు పెద్ది, అంటే కంప్లీట్ గా ఒక రగ్గడ్ లుక్, రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని అవును, కారులో అవును. దిగి ఆ టైప్ కాకుండా నిన్ను నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. సార్ భైరవం అట్లా కంప్లీట్ రూరల్ చేశాను సార్. మీరు నంబర్ చేసావు అందులో కానీ- 500 రూపీస్ షర్ట్ తప్ప నేను ఏదో వాళ్ళ 500 రూపీస్ షర్ట్ అండ్ నువ్వు వేసుకున్నది 500 5 lakhs ఎవరికి తెలుసు బయట హీరోలు అంటే. భైరవం చూసారా? చూశాను, కాదు ఆ. ట్యాన్ మేకప్, రూరల్ బ్యాక్ డ్రాప్, ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయినట్టే చేసాం సార్. భైరవం నేను భైరవం ఓకే, నేను భైరవం నేను డిజరిగేట్ చేయట్లా. భైరవం ఈజ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ఫిల్మ్. ఏం లేదు సార్, కథ రావాలి సార్. నేను ఎప్పుడు నన్ను ఎగ్జైట్ చేసేది కథ. అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా. అవునవును, అందుకే చూపిస్తాం కదా సార్. ఇప్పుడు ఇవన్నీ నా షో రీల్స్ అనే కదా. ఇప్పుడు భైరవం ఈ క్యారెక్టర్ తోటి సీన్ తోటి ఇలా కూడా ప్లే చేయొచ్చు. ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిషన్పూరి ద్వారా, రాక్షసుడు ద్వారా. ఇవన్నీ ఏంటంటే సార్, ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు. హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హీరో ఎలిమెంట్స్ కథను కూడా నమ్ముతాడు ఈ క్యాండిడేట్. భైరవం సినిమా రూరల్ లో కూడా మనం చూపించచ్చు. పాష్ క్యారెక్టర్లే కాదు ఈ క్యాండిడేట్ ని. అవును, మీ డైరెక్టర్ నాతో చెప్పాడు, కౌశిక్, నువ్వు ఫోన్ చేసి చెప్పేవంట కదా, ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు, ఈ కథని ఇది కౌశిక్ సినిమా, అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ అనుకో, నువ్వు నా గురించి ప్రత్యేకమైన బిల్డప్ పెట్టద్దని చెప్పేవంటగా. చెప్పాను సార్. సో రియల్లీ నేను అక్కడే నిన్ను అప్రిషియేట్ చేసా, ఎందుకంటే ఆ కాన్షియస్నెస్, ఆ సిన్సియారిటీ టువర్డ్స్ ఎ ప్రాజెక్ట్. అదే చెప్పాను సార్. ఈ సినిమాలో ఏమో నేను ఇంకా మీరు నంబర్ 2-3 షార్ట్స్ కూడా ఉంటాయి. నేను మీరు పాపను సేవ్ చేసేటప్పుడు జంప్ షాట్, ఆ డాడీకి వెళ్ళిపోయే షాట్, అది కూడా తీసామని చెప్పాను. అవి తీస్తే డైరెక్టర్ గారికి ఇంటెన్సిటీ పోతుంది లేండి. చెప్తున్నా సరదాగా, అంత హీరోయిజం కూడా వద్దనేవాడు నేను. అసలు ఆ హీరోయిజం కూడా వద్దు. కాదు భయ్య, నాకు నేను మిమ్మల్ని మరీ అండర్ ప్లే చేస్తారా అనేవాడు. అంటే నేనేమండి, ఇప్పుడు నేను రాక్షసుడు అలా చేశాను, సూపర్ సక్సెస్ అయింది భయ్య. అవును, ఇప్పుడు సీత చేశాను, అది ఎంత సక్సెస్ పక్కన పెట్టండి, బట్ ఐ అటెంప్టెడ్. ఇప్పుడు ఒక ఇన్నోసెన్స్, అంటే దాని ముందు అంత యాక్షన్, అందరిని కొడతాను అని చెప్పి ఉన్నవాడిని కొట్టలేడు అనేది అసలు దానే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది సార్ యాజ్ అన్ యాక్టర్. దాన్ని మనం ఎంత సక్సెస్ అవుతుందో మన చేతిలో ఉండదు, కానీ ప్రయత్నం మన చేతిలో ఉంటుంది. దట్స్ కరెక్ట్. సో ఆ ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను ఒక దాంట్లో స్టిక్ అయిపోయి ఇదే చేయాలి, లేకపోతే ఇదే జోనర్ ఫిక్స్ అవ్వాలి, నాకు మినిమం 100 కోట్లు లేకపోతే నేను సినిమా తీయలేను, 50 కోట్లు నేను అలా అంతా కూడా నాకు చేసే వాళ్ళు నిజంగా ఉన్నారు సార్. నేను జెన్యున్ టెల్లింగ్ యూ, నన్ను నమ్మి నాకు 50 కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, జెన్యున్ గా చెప్తాను. బట్ నేను ఏదో స్టిక్ అయిపోయి చేయాలనుకుంటే నాకు అది కూడా లేదు. కథను నమ్మాలి సార్, నాకు కథ నేను ఎగ్జైట్ చేయాలి. కొత్త డైరెక్టర్, సీనియర్ అన్నది లేదా, కొత్త డైరెక్టర్. అవును, అది కూడా బడ్జెట్ ఎక్కువగా సార్. కథ డిమాండ్ చేస్తుంది, నీ గురించి కాదు, నీ డిమాండ్ కాదు సార్. అది ఒక పాన్ ఇండియన్ స్క్రిప్ట్, దాని ప్రొడ్యూసర్ అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా సరే అంత నమ్మాడంటే మీరు అర్థం చేసుకోండి ఆ కథలో ఎంత దమ్ము ఉందో. ఆ కథలో దమ్ము, మేము 3 ఏళ్ళ ముందు ఓకే చేసుకున్న కథ, దానికి జాగ్రత్త ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ అన్ని చేసుకుని దాన్ని జాగ్రత్త మౌంట్ చేయాలనేది మా ఆవేదన, మా ఆలోచన కూడా. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందాక, ఇప్పుడు ఆడియన్స్ కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వాళ్ళ మనీ కాదు సార్, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అయింది. కరెక్ట్. వాళ్ళు మనకి 1 గంట జర్నీ చేసి 3 గంటలు టైం ఇచ్చి సినిమా చూసి మళ్ళీ 1 గంట ఇంటికి వెళ్ళడానికి, అంటే 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు. హాఫ్ డే పోద్ది. అది మనకి ఇస్తున్నాం అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలి. కరెక్ట్. సో ఇప్పుడు చాలా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తే మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్, వచ్చి యూట్యూబ్ తో చోల్ ఎంటర్టైన్మెంట్, చూస్తే బోల్డ్ ఎంటర్టైన్మెంట్, వరల్డ్ అంతా చేతిలో ఉంది. మీకు కావాల్సినట్టు మీరు కూర్చొని 5 hours స్క్రోల్ చేస్తే మీకు ఎంటర్టైన్ అవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు అంత ఇన్ఫో ఉంది ఇప్పుడు ఫోన్ లో. అవును, ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, రెట్రో ఫిల్మ్స్, టైం ట్రావెల్స్, ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి. ఇప్పుడు చావ లాంటి సినిమాలు. అదే అంటాను సార్, అవన్నీ మాకు చేయాలి నిజంగా. మీరు చెప్తున్న సినిమాలు అన్ని టైం ట్రావెల్. విశాల్ గారు సినిమా ఉంది యాంటోనీ, మార్క్ యాంటోనీ చూస్తే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే భలే ఎగ్జైటింగ్ అనిపించింది, సర్వైవల్ థ్రిల్లర్, అది కూడా చేయాలనిపిస్తుంది. అది నాకు 147 hours చూసినప్పుడు భలే అనిపించింది ఎగ్జైటింగ్ గా. అదే 147 hours ఇప్పుడు మంజుమల్ బాయ్ చూస్తే మనం ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా, ఎంత బాగుంది. మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిల్మ్ చూస్తే భలే ఎగ్జైటింగ్ అనిపించింది.
మొన్న ఆఫీసర్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. తుడారం ఎంత బాగుంటది, చూడరం. అవును, బ్యూటిఫుల్ ఫిల్మ్ తుడారం. అదే నాకు ఏంటంటే నేను నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఆ రేంజ్ సినిమా నా కృష్ణపురే నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేశా. కరెక్ట్ కరెక్ట్. ఇన్ని బుర్రలో ఉన్నవాడు ఒక సినిమా చేస్తున్నాడంటే దానికి ఒక 100% ఒక గ్రేడేషన్ ఉంటది కదా. సో దాన్ని ఎంకరేజ్ మన పక్క లాంగ్వేజ్ చేస్తుంటే మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. మన వాళ్ళని కూడా మనం చేస్తుంటే, మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో కూడా, నాకు అది బాగా అనిపించింది. నేను నిజంగా అదే థాట్ ప్రాసెస్ తో చేశా. మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా. అవును, ఎంతసేపు పొరుగుంటి పుల్ల కొర్ర రుచి ఆడు బాగా చేసాడు, ఆడు బాగా చేసాడు, ఎన్నిసార్లు చెప్తాడు. మన కూడా అద్భుత డిఓపీలు ఉన్నారు. మన దగ్గర చైతన్ పర్వత ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి. అవును అవును, 100%. చైతన్ సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు. మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు. అవును, ఎక్కడ బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే సినిమా. హారర్ ఫిల్మ్ లోనే అదొక న్యూ ఇన్నోవేషన్, న్యూ ఏజ్ లా గీసాం సార్. న్యూ ఏజ్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ మీరు న్యూ ఏజ్ అని చూడటం మేము వెరీ హ్యాపీ. అదే ఎగ్జాక్ట్లీ న్యూ ఏజ్ లా మేము చేసాం. హారర్ లో అది బోల్డ్ అంత ఎప్రిషియేషన్ రావాలి కదా అనేది ఉంటది కదా సార్. మనం చేసేది ఎందుకు సార్? సార్ ఎవరైనా పని చేసేది కష్టపడేది ఒక హోప్ తోటే కదా, ఒక డ్రీమ్ తోటే. 10 మంది మనల్ని మెచ్చుకుంటారని. ఎప్రిషియేషన్ లేకపోతే మేము ఆర్ట్ ఫామ్ లో ఎందుకు సార్? అంతే. ఒక అద్భుతమైన పెయింటింగ్ చేస్తే అది నువ్వు పెయింటింగ్ బాగా చేసావు చెప్తేనే మాకు అసలు ఎవడేసాడో కనుక్కొని కూడా అప్రిషియేట్ చేసే రోజులు. ఎగ్జాక్ట్లీ. పేరు లేదనుకో, ఎవరు వేసారే కనుక్కో పట్టుకుంటారు. అవును, మీరు అడగండి కౌశిక్ ని. ఎంతో మంది హీరోలు కౌశిక్ కథ కూడా ఉంటాను కూడా చూపించాడు. నువ్వు ఎంతో మంది హీరోలు కౌశిక్ చెప్పాడు నాకు అన్నమాట. కానీ మీరు నేను నమ్మాను కదా మరి. అవును, నేను నమ్మి సినిమా చేయడం అనేది ఎంత పెద్ద, నేను కౌశిక్ నమ్మి కథను నమ్మి సినిమా చేయడం అనేది ఒక పెద్ద హ్యాపీనెస్ కదా సార్. 100% నువ్వు అతనికి క్రెడిట్ రావాలనుకుంటాం కదా, అందరిని అప్రిషియేట్ చేయాలి కదా అనుకుంటాం. కరెక్ట్. సినిమా కౌశిక్ ఎన్ని హోప్స్ ఉంటాయి, ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉట్టి ఏదో పలానా పలానా అని చెప్పి ఒక్కరికే వస్తుంది, మళ్ళీ లాస్ట్ పేరు ఒక్కరికి ఇద్దరికి వెళ్ళిపోతూ ఉంటది. కూడా నువ్వే డిస్ఓన్ చేసుకుంటున్నావు కాబట్టి అది జరగదు. హీరోగా సినిమాకి ఒక స్పీర్ హెడ్ గా, ఒక లీడ్ స్టార్ గా నువ్వు దాన్ని డిస్ఓన్ చేస్తున్నావు కదా. సో అది ఇంక ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ది హోల్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. ఈ రోజున ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ అందరూ చాలా మంది అట్ ది సేమ్ టైం కార్మికులు సార్. ఒక సెట్ 600 మంది 500 మంది కావాలి కదా. రాత్రి పగళ్ళు వాళ్ళు కూర్చొని సెట్ వేస్తారు. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి సార్. సినిమా అంటే ఒక 1500 మంది, ఒక సినిమా అవ్వాలంటే 1500 మంది కష్టం ఉంటుంది. సో చూసి అదే అనిపిస్తుంది. మీరు చూసి సినిమా బాగుంది బాగాలేదు చూసి చెప్పండి. తక్కువ అడ్వాంటేజెస్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగినందుకు, మీ నాన్నగారు నిర్మాత అయినందుకు నీకు ఆ కాన్షియస్నెస్ ఉన్నా చూసావా, అది నీ అడ్వాంటేజ్. ఏది సినిమా అన్నది అందరిది, సినిమా కష్టం అందరిది, ఎంతమంది కార్మికులు ఉంటారు, ఇవన్నీ అది చాలా. అది ఆ శ్రీరామ్ రక్ష చిరంజీవి గారు వాల్టర్ వీరై సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఎవరికి తెలియకుండా తీయించిన షార్ట్స్, అంటే లేబర్ పని చేస్తున్నది అందరూ వాటన్నిటిని ఆయన షోకేస్ చేశారు. ఆయనే వాయిస్ ఓవర్ చెప్పేదానికి. దట్ కైండ్ ఆఫ్ మన సీనియర్ అందరూ సరే. వెంకటేష్ గారితో ట్రావెల్ చేసిన బాడీ గార్డ్, డాడీ బాడీ గార్డ్ ఇవన్నీ చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. బాలకృష్ణ గారితో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. చిరంజీవి గారు కొన్ని విషయాల్లో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు బోల్డ్ వాళ్ళే యూనివర్సిటీలు, బోల్డ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాయి. వాళ్ళే యూనివర్సిటీలు, వాళ్ళు చేసిన సినిమాలు యూనివర్సిటీలు. కరెక్ట్. సో గుడ్ లక్ శ్రీనివాస్, రియల్లీ ఐ విష్ యూ ఎ గ్రేట్ కెరీర్. ఎందుకంటే మంచి కాన్షియస్నెస్ ఉంది నీకు, మంచి సిన్సియారిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్ ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది, అండ్ చెయ్యాలనే జిజ్ఞాస, మంచి సినిమాలు చేయాలి. మనకి దానికి స్టార్ డైరెక్టర్ అక్కర్లేదు, ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా నువ్వు ఆదరించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ పెగలపాటి. సో యూ హ్యావ్ ఎ వెరీ మళ్ళీ మంచి డైరెక్టర్ ఇచ్చినట్టే. మరి ఇటు ఇచ్చావు డైరెక్టర్ కి, ఒక ఇటు ఇచ్చావు, నువ్వు ఇటు తీసుకున్నావు. సార్ థ్యాంక్ యూ. అందరికి చెరవ ఇటు ఇచ్చావు నువ్వు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ శ్రీ. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలి. మన సినిమాని మనం అందరం ఒక తలా ఒక చేసి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమాని సపోర్ట్ చేసి మాకు ఇంత మంచి రివ్యూ చేసి మా సినిమాని మేము ఏదైతే చూడాలనుకున్నాం మీరు అందరూ అది చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయ్యో ఆల్ ది తెలుగు ప్రేక్షకులు అందరికి సార్ చేతిరిచి మీకు ఒళ్ళి నమస్కారం పెట్టగలుగుతాను. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మీరందరు ఇచ్చిన ప్రేమ ఆదరణతో ఈ సినిమా ఈ రోజు ఇక్కడ నుంచి ఉంది. దానికి మనస్ఫూర్తి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. గుడ్ లక్, గుడ్ లక్. అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాలూకా మంచి లక్షణాలు ఇవన్నీ కూడా.
అంటే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ భాషా పరిశ్రమలోనైనా నిలదొక్కుని కొనసాగాలి, కొన వరకు నిలబడాలి అంటే మాత్రం సక్సెస్లు హిట్లతో పాటు మంచి మెంటల్ క్వాలిటీస్, మంచి యాటిట్యూడ్స్ అన్నది చాలా అవసరం. అవన్నీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి అతను చాలా లాంగ్ వే ట్రావెల్ అవుతాడని నేను నమ్ముతున్నాను. వి ఆల్సో విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.